ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కమిషన్ల కోసం అత్యవసర పేషెంట్లను తమ ఇష్టం వచ్చిన ఆసుపత్రికి తీసుకువెళ్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న 5 వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. కేసు వివరాలను డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఇందారం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్లో భద్రకాళి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించగా అంబులెన్స్ డ్రైవర్ మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కుటుంబ సభ్యులకు అంబులెన్స్ డ్రైవర్ పై అనుమానం వచ్చి హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతని బ్రెయిన్ డెడ్ కావడంతో అతను బ్రతకడం కష్టమని, అతని అవయవాలు దానం చేస్తే మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని వైద్యులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా 7 అవయవాలు దానం చేయడం జరిగిందని తెలిపారు. అయితే అవయవాలు అమ్ముకున్నారనే తప్పుడు ప్రచారం జరగడంతో రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ బన్సీలాల్ విచారణ జరపగా అవయవాలు లీగల్ గా దానం చేశారని, అమ్ముకోలేదని తేలిందని డీసీపీ తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్లు కమిషన్ కు కక్కుర్తిపడి రోగుల ప్రాణాలతో చెలగాట మాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మనకు జైపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగస్టు 6వ తారీఖు 2024 రోజు రేవల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు మంచిర్యాలలోని మయూరి ఆసుపత్రిలో. అతను వాళ్ళ ఇంటికి వెళ్ళే క్రమంలో ఇందారం నుంచి టేక్మట్ల రోడ్లో అక్కడ ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ని హిట్ చేయడం వల్ల అతనికి గాయాలైనాయి. 108 అంబులెన్స్లో మంచిర్యాలలోని మయూరి ఆసుపత్రికి తీసుకొచ్చినారు. ఇది 11:30 నుంచి 12 గంటల మధ్యలో అయింది. దీని మీద పిటిషన్ తీసుకొని జైపూర్ పోలీస్ స్టేషన్లో 144/24 అండర్ సెక్షన్ 124A భారతీయ న్యాయ సంహిత BNS యాక్ట్ ప్రకారము సింపుల్ ఇంజరీ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ RTA కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత మనకు 11/8 ఈ కేసులో 6వ తారీఖు 125A రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది. 8వ తారీఖు జైపూర్ పోలీస్ స్టేషన్స్కు సంబంధిత యాక్సిడెంట్ అయిన వ్యక్తి కామినేని ఎల్బీ నగర్ హాస్పిటల్లో చనిపోయినాడని సమాచారం వచ్చింది. లోకల్ ఎస్ఐ జైపూర్ ఎస్ఐ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వారికి సంప్రదించి అక్కడ ఎల్బీ నగర్ పోలీసు వారు పోస్ట్మార్టం చేయించి బాడీని పంపించినారు. ఇది యాక్చువల్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసు. తర్వాత 11వ తారీఖు 8వ నెల 2024 రోజు కొండపర్తి రాజు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిలో కంటెంట్ ఏంటంటే కొండపర్తి రాజు వాళ్ళ బావ రేవల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇందారం నుంచి టేక్మట్ల వెళ్ళిపోతున్న రోడ్లో యాక్సిడెంట్ అయ్యి తర్వాత మయూరి ఆసుపత్రికి తీసుకురావడం, అక్కడ వాళ్ళ అక్కగారు రేవల్లి శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ ఉండడం, అదే సమయంలో కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు కిరణ్, నరేష్, శ్రవణ్, సాయి ఈ 4 అక్కడ మయూరి హాస్పిటల్కి రావడము. డాక్టర్లు అక్కడ చెక్ చేసి మయూరి, ఎందుకంటే ఆయన అక్కడనే పనిచేస్తారు, ఆ డాక్టర్ గారు అడ్వైస్ ఇచ్చి ఇది సీవియర్ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నది, హెడ్ ఇంజరీ ఉంది కాబట్టి మన దగ్గర ఫెసిలిటీ లేదు, కరీంనగర్ భద్రకాళి హాస్పిటల్కి తీసుకెళ్ళమని రిఫర్ చేసినారు. ఆ రిఫర్ చేసి అంబులెన్స్ మాట్లాడుకునే క్రమంలో ఈ 4 కిరణ్, నరేష్, శ్రవణ్, సాయి అనే వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మధ్యలో ఎక్కడ అంటే RBHV స్కూల్ దగ్గర, మంచిర్యాలలోని RBHV స్కూల్ దగ్గర కిరణ్, నరేష్, శ్రవణ్, సాయి అనే వ్యక్తులు ఆపి ఒక 2 అందులో ఎక్కినారు. ఇంకో 2 ప్లస్ ఇంకొక అతను సాగర్, వీళ్ళు వెనక అంబులెన్స్ని ఫాలో అయినారు. మార్గ మధ్యంలో వెళ్తూ భద్రకాళి హాస్పిటల్ కాకుండా సూర్య హాస్పిటల్ వెళ్దామని ఒకసారి అన్నారు ఆయన భార్యతోటి. తర్వాత కెల్విన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కెల్విన్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 3:30 ప్రాంతంలో
4:51కి కెల్విన్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినారు. అక్కడ ఉన్న డాక్టర్ ప్రశాంత్ అండ్ సురేష్ అనే వాళ్ళ దగ్గర స్కానింగ్ లేకపోతే శ్రీకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్కు రాసినారు. వాళ్ళు స్కాన్ చేసి రిపోర్ట్ ఇచ్చేసినారు. జీసీఎస్ రిపోర్ట్ ప్రకారము సీరియస్ ఉంది అన్నారు. ఈలోపు మన కాంప్లైంట్ ఇచ్చిన రాజు హైదరాబాద్ నుంచి కరీంనగర్కు చేరుకున్నాడు. తర్వాత వీళ్ళు అక్కడ డాక్టర్స్ యశోద హాస్పిటల్కు తీసుకెళ్ళమన్న టైంలోనే అప్పుడు ఈ 5 నిందితులు బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది, చాలా సీరియస్. డాక్టర్లు మాత్రము బ్రెయిన్ డెడ్ అనలే కానీ క్రిటికల్ కండిషన్ అని అన్నారు. జీసీఎస్ కౌంట్ ప్రకారము 10 వరకు ఉంటే యాక్టివ్ ఉన్నట్టు, 3 లోపు కౌంట్ అనేది ఉంటే అది రిపోర్ట్ ప్రకారం 3 లోపు ఉన్నట్లయితే క్రిటికల్ కండిషన్ ఉన్నది, మీరు మన కరెక్ట్ లేదు, హైదరాబాద్ తీసుకెళ్తే మీకు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలా సీవియర్ ఉన్నదని వాళ్ళు చెప్పినారు. యశోద తీసుకెళ్దామని అనుకున్న టైంలో వీళ్ళు అటు ఇటు చెప్పడము, బ్రెయిన్ డెడ్ అయింది, ఏదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళినా లేకపోతే ఏదైనా డొనేట్ చేసినా బాగుంటుంది అని ఈమెకు చెప్పడంతో ప్రతిదీ డౌట్ రావడం వీళ్ళకి మొదలుపెట్టింది. ఆ రాజు వచ్చిన తర్వాత వీళ్ళపైన డౌట్ రావడంతో వీళ్ళు అక్కడనే వీళ్ళని వదిలేసి వీళ్ళు హైదరాబాద్కు బయలుదేరినారు. మార్గమధ్యంలో యాదగిరి అనే ఒక వ్యక్తి అండ్ అదే సమయంలో ఇంకా 2-3 ఫోన్ కాల్స్ వివిధ హాస్పిటల్స్ నుంచి వాళ్ళకు కాల్స్ వచ్చినాయి. మా దగ్గరికి తీసుకురండి, మంచి ట్రీట్మెంట్ ఇస్తాము, మీకు క్రిటికల్ ఉందని తెలిసినారు అని చెప్పినారు. తర్వాత వీళ్ళు కామినేని హాస్పిటల్లో జాయిన్ అయినారు. కామినేని హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 2 డేస్ ట్రీట్మెంట్ చేసినారు. ట్రీట్మెంట్ తర్వాత 8వ తారీఖు మార్నింగ్ అతను బ్రెయిన్ డెడ్ అని ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని జీవన్దాన్కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జీవన్దాన్కి సంబంధించిన కోఆర్డినేటర్స్ ఒక వ్యక్తి ఆర్గాన్స్ డొనేట్ చేయడం వల్ల 7 బతుకుతారు, ఎట్లాగూ మీ దురదృష్టవశాత్తు మీ వ్యక్తి చనిపోయే దశలో ఉన్నాడు కాబట్టి డొనేట్ చేయండి అనే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కౌన్సిలింగ్ ప్రకారం వాళ్ళు డొనేట్ చేసిన తర్వాత 9th రోజు బాడీ తీసుకొని వచ్చి డిస్పోజ్ కూడా చేసుకున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఉన్న అలిగేషన్, ఇక్కడ వీళ్ళు 5 ఏదైతే వీళ్ళ కమిషన్ వస్తుంది లేకపోతే వేరే హాస్పిటల్కి వెళితే అక్కడే ఉన్న మాట్లాడుకోవచ్చు, మా ప్రోద్బలం ఉంటుంది అని తెలుసుకున్న వీళ్ళు గతంలో కూడా ఇట్లా కమిషన్ తీసుకొని ఇట్లా పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి బిల్లు ₹1,00,000 అయితే 10,000, 20,000 అట్లా కమిషన్ తీసుకున్నారు. కాబట్టి మా మాటను కాదని మేము అంత దూరం వెళ్తే వాళ్ళ రాజు వచ్చిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు పుకారులు చేయడం జరిగింది. దాని మీదనే వీళ్ళు కంప్లైంట్ చేసినారు. మా పూర్తి విచారణలో వీళ్ళు కేవలము అడ్మిషన్ చేస్తే కమిషన్స్ అట్లాంటి ఇష్యూస్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకు వస్తుందనే ఉద్దేశంతో ఈ పేషెంట్ని మయూరి హాస్పిటల్ నుంచి కెల్విన్ హాస్పిటల్ వరకు వాళ్ళ పేషెంట్ సంబంధించిన వాళ్ళు తీవ్ర బాధలో ఉండి నిర్ణయాలు తీసుకోలేని స్టేజ్లో ఉండి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళకు అనుకూలంగా ఉండేందుకు మార్చుకునే ప్రయత్నం చేసినారు. మరోవైపు అవయవదానం అనేది ఒక నోబుల్ కాజ్, ఇది ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాల్సిన విషయము. దురదృష్టవశాత్తు ఒక వ్యక్తికి జరగరాని సంఘటన జరిగి బ్రెయిన్ డెడ్ లాంటి ఇచ్చినట్టయితే మళ్ళీ ఆ వ్యక్తి ఒక 7 ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారతదేశంలో అవయవాలు అవసరమైన వాళ్ళు పేషెంట్స్ ఎంతోమంది, వేల మంది ఉన్నారు. ఇట్లాంటి మంచి కారణం కోసం వాళ్ళ కుటుంబము తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళ పట్ల అబండాలు వేయడంతో ఇంకా భవిష్యత్తులో జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా కానీ ముందుకు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక విషయము, మన మంచిర్యాల అనేది ప్రముఖమైన పట్టణం. దాదాపు 3 రాష్ట్రాల ప్రజలు, వివిధ జిల్లాల ప్రజలు మెడికల్ హబ్గా ఉన్నది. ఇక్కడ ఈ హబ్గా ఉన్నదాన్ని అవకాశం చేసుకొని కొంతమంది ఈ కమిషన్ పేరుతోటి డాక్టర్లను ప్రలోభపెట్టడం, డాక్టర్లు ఇతరులను ప్రలోభపెట్టడం జరుగుతుంది. ఇది మనకు 2వ కేసు కాబట్టి వీళ్ళపైన నిఘా పెడతాము. అండ్ డాక్టర్స్ కూడా నా యొక్క సిన్సియర్ విజ్ఞప్తి, ఏ ఒక్క మిడిల్ మెన్ని ప్రోత్సహించొద్దు. నిజంగా పేదవాళ్ళు వస్తే సాయం చేయండి, మంచి ట్రీట్మెంట్ చేయండి, వాళ్ళకు క్లియర్గా చెప్పండి, అండర్ వీడియోగ్రఫీలో చెప్పండి. సేమ్ థింగ్ ఇట్లాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఒక మంచి కాజ్ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి వీళ్ళు కావాలని తప్పుదోవ పట్టేయడానికి ప్రయత్నం చేసి రేవల్లి శ్రీకాంత్
యొక్క ట్రీట్మెంట్ సంబంధించిన దాంట్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల అసత్య అభాండం ప్రచారం చేసినందుకు ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. కాంగ్రెస్ అధినేత దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు నివాసంలో ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూమ్ల నరేష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్నారు. గ్రామాల అభివృద్ధికి, సాంకేతిక రంగం పురోగతికి ఎంతో పాటుపడ్డారని అన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ మేడం, మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే ఇందిరాగాంధీ మరణానంతరం అనుకోకుండా మరి చిన్న వయసులోనే వారికి భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం వారు ఈ దేశంలో నూతన టెక్నాలజీని, టెలికమ్యూనికేషన్ కానీ మరి కంప్యూటరీకరణ కానీ అధునీకరించి అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఉరుకులు పెడుతూ ఇతర దేశాలకు పోటీగా మరి ఇక్కడ టెక్నాలజీని డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. వారి ఆశయ సాధనలో భాగంగా వారి అడుగు జాగాల్లో మన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధనలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేయడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు నిరంతరం శ్రమిస్తూ బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నటువంటి గొప్ప నాయకుడు. వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ప్రాణత్యాగం చేసినటువంటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పెద్దలు ప్రేమసాగర్ రావు గారు, శాసనసభ్యులు మంచిర్యాల, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పెద్దలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం జిల్లా కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి అయి అనేక విధాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉన్నాడు. టెక్నాలజీ అయితేనేమి, కమ్యూనికేషన్ అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, విద్య అయితేనేమి అనేక విధాలుగా కృషి చేసి దేశాన్ని ముందు నడిపడంలో ఆయన కృషి చేయడం జరిగింది. ఈరోజు జవహర్లాల్ నవోదయ విద్యాలయాలు కూడా రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంత వాళ్ళకు విద్య అందించాలి, నాణ్యమైన విద్య అందించాలి, చదువుకుంటే దేశం బాగుపడుతున్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు జవహర్లాల్ నవోదయ విద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈ దేశం అక్షరాస్యతతో ముందుండాలి అనే ఉద్దేశం కొద్దీ అనేక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యువత కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి 18 సంవత్సరాలు కూడా ఓటు వినియోగించే విధంగా ఆ రోజు చట్టం చేయడం జరిగింది. పర్యావరణ కోసం కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో కూడా పర్యావరణ రక్షణ చట్టాన్ని కూడా వారు రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేశం అన్ని రంగాలుగా అన్ని విధాలుగా ముందుకెళ్తుంది. బడుగు బలహీన వర్గాలకు, యువతకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ దేశం ముందుకెళ్లాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు వారి నివాసంలో మహిళా కాంగ్రెస్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి ఘనంగా కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని, వారి యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు మరణించినప్పటికీ మరి వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు మరి మర్చిపోలేనివి. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే మరి ఇలా ఇలా ఇంతటి మన ఘనంగా ఇంతటి మన స్థాయిలో ముందుకు దేశంలో వెళ్తుందంటే దానికి ప్రధానమైన కారణం మన స్వర్గీయ రాజీవ్ గాంధీ అని చెప్పుకోవచ్చు. వారి త్యాగం, వారి కుటుంబ త్యాగం ఈ దేశానికి వెళ్ళినది. ఇప్పుడున్నటువంటి మరి బీజేపీ నాయకులు కావచ్చు, మరి కుహన మరి దేశభక్తులు కావచ్చు, వారు ఎప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీని మరి నిందించుకుంటూ వారు ఈ దేశానికి ఏం చేసిర్రు అని చెప్పేసి మరి అడుగుడే తప్ప వారు ఈ దేశానికి మరి ప్రాణాలు అర్పించిన సంగతి మీరు మర్చిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం,
ఈ దేశానికి స్వాతంత్రం ఏర్పడ్డదంటే మరి ముఖ్యంగా గాంధీ కుటుంబమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ కావచ్చు, మొత్తం వారి కుటుంబం, వారి జీవితం టోటల్ కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి, మరి అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రానికి వారు అర్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.